వెళ్ళేవాడట. ఆ 4 గంటలకు ట్యూషన్కి వెళ్ళాలంటే మీలో అయితే మరి ఎంతమంది 4 గంటలకు లేస్తారో కానీ ఆయన 4 గంటలకి చిన్నప్పుడే మీ అంతా ఉన్నప్పుడు 4 గంటలకు లేచి స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళేవాడట. ఎందుకు అంటే ట్యూషన్ చెప్పే మాస్టర్కి స్నానం చేస్తే కానీ ట్యూషన్ చెప్పడట. అందుకని స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ వాళ్ళ నాన్న రెడీగా ఉండేవాడట. వాళ్ళది ముస్లిం ఫ్యామిలీ కాబట్టి నమాజ్కి వెళ్ళాలి, మార్నింగ్ నమాజ్గా. సో ఎప్పుడైతే ట్యూషన్ కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని తీసుకొని నమాజ్కి వెళ్ళి వచ్చేవాడు. అలా వెళ్ళి వచ్చాక మళ్ళీ వెంటనే రెస్ట్ తీసుకోవడం ఆడుకోవడం కాదు, వెళ్ళి పేపర్ని కలెక్ట్ చేసుకొని పేపర్ని తీసుకొని సప్లై చేసేవాడు. దాని తర్వాత పాఠశాలకు వెళ్ళేవాడు, పాఠశాలకు వెళ్ళి చదువుకునేవాడు. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఈ అబ్బాయి పని చేసుకుంటూ చదువుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ప్రేమతోటి ఒక ఇంత ఆహారం ఎక్కువగా పెట్టేదంట. అలా అంత ప్రేమగా చూసుకోవడంతో తర్వాత అబ్దుల్ కలాం గారు తన యొక్క విద్యార్థి జీవితం పూర్తయ్యాక తనకు పక్షిలా ఎగరాలని ఉండే కోరికతోటి ఆయన ఏం చేసిండు, టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేరి ఆయన ఒక శాస్త్ర విజ్ఞాన అందులో ఆయన విద్యని పూర్తి చేసి మన యొక్క ఇస్రో భారతదేశంలో ఉన్న సాంకేతిక రంగానికి సంబంధించిన ఇస్రో సంస్థలో చేరి ఆయన పృథ్వీ తర్వాత అగ్ని క్షిపణి అనే మిసైల్స్ని ఎక్కువ కనిపెట్టడం వల్ల ఏమైంది, ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం అగ్రగామి దేశంగా నిలిచింది. దానితోటి మిసైల్ ఆఫ్ ది మ్యాన్ అనేసి ఆయన పేరు తెచ్చుకున్నాడు. అలా మిసైల్ ఆఫ్ ది ఇండియా అని పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారు మన దేశస్తులు అవడం మనకు ఎంతో గర్వకారణం. అంతేకాదు ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప పర్సనాలిటీ. ఆయన పేదరికంలో నేను పుట్టానని ఏ నాడు కూడా బాధపడలేదు, ఏ నాడు బాధపడకుండా కష్టపడి చదువుతూ 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 అలా ఒక ఉన్నత శిఖరానికి ఎదిగిన గొప్ప వ్యక్తి. చిన్నతనం నుంచే నేను ఏదో సాధించాలి, నేను రాకెట్ అవన్నీ కనుక్కోవాలి, అంత స్థాయికి ఎదగాలన్న తలంపుతోటి వచ్చిన వ్యక్తి. రాజకీయ రంగ అనుభవం ఎటువంటి అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన రాష్ట్రపతి పదవి అంటేనే దేశంలో అత్యున్నత పదవి, అలాంటి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, వాటితో పాటు భారతరత్న అనే అవార్డుని కూడా ఇచ్చి మన దేశం గౌరవించడం జరిగింది. అదేవిధంగా మరి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన యొక్క పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దానికోసం అని చెప్పి ఒక అవార్డు అంటే ఒక స్వర్ణ పథకాన్ని 5 గ్రాములు స్వర్ణ పథకంలో బంగారం చేర్చి ఇచ్చే పథకము, దాంతోపాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రశంసా పత్రాన్ని కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. అక్కడ ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో అలాంటి వారికి తమిళనాడు ప్రభుత్వం ఏటా అవార్డుని ఇస్తుంది అన్నమాట. అలా ఈయన విద్యార్థి నుంచి రాష్ట్రపతి పదవికి ఎదిగారు. అలా రాష్ట్రపతి పదవికి ఎదిగినప్పటికీ కూడా ఏనాడు కూడా విద్యార్థులను మర్చిపోలేదు. విద్యార్థులందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చిన ఒక గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు. అలాంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి అవ్వడం, మన దేశస్థుడు అవ్వడం, మన విద్యార్థుల కోసం ఎంతో తప్పించి ఆయన జీవితాన్ని కూడా చివరి దశలో ఆయన ఏం చేశాడంటే ఒక స్టూడెంట్స్ సభలో ప్రసంగిస్తూ విద్యార్థులకు సందేశం ఇస్తూ ఎలా మీరు సాధించాలి గోల్స్, మీ లక్ష్య సాధన కోసం మీరు ఎలా కష్టపడాలని వివరించే టైంలో తన 84వ సంవత్సరం అయినప్పటికీ కూడా అంత వృద్ధాప్యంలో కూడా ఆయన యాక్టివ్గా వాళ్ళందరినీ ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఒక్కసారిగా స్టేజ్ మీద అలా కుప్పకూలిపోతే అంటే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. అలాంటి సమయంలో ఆయన ఆసుపత్రిలో చేస్తే అక్కడ తుది శ్వాస విడవడం జరిగింది. అంటే తన జీవితాంతం విద్యార్థుల కోసం కృషి చేస్తూ వచ్చాడు. ఏదో ఒకటి సాధించాలి అని భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన గొప్ప శాస్త్రజ్ఞుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలా తన తుది శ్వాస వరకు కూడా విద్యార్థుల కోసం అహర్నిశలు పనిచేసి విద్యార్థులకు ఒక మార్గదర్శనం చూపించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకే, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఇక్కడ వ్యాసరచన పోటీ జరుపుకుంటున్నాం. సో ఆయనను ఉద్దేశించి ఇప్పుడు మీరంతా కూడా ఆయన గురించి చాలా